అబ్బా, ప్రభాస్ లెక్క కటింగ్ కొట్టేయాలి. నేను ఎట్లయినా ప్రభాస్ కంటే పెద్ద హీరో కావాలి. ఏంది బుజ్జి పట్టపగలే కలలుగా అంటున్నావు? ఓ పిల్ల, నాకు ప్రభాస్ లెక్క కటింగ్ కొట్టే బుద్ధి అవుతుంది. గట్ల కొట్టించి ప్రభాస్ కంటే ప్యాన్ ఇండియా స్టార్ అయితే నేను. అవునా బుజ్జి? కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుగు ఊసిపోయినట్టు నువ్వు కొత్త కొత్త హెయిర్ స్టైల్ చేపిస్తే ఉన్న 4 గంటలు ఊసిపోతాయి తెలుసా? ఒరి నీ అవ్వ గట్లనా? ఆవు బుజ్జి, నీ లెక్కనే ఓ పొలగాడు ఘోరంగా వేసిండు కథ. ఇలా పంచాయితీ చెప్తా వాళ్ళతో పాటిను. గట్లనే జల్లి చెప్పు మరి. అందరికీ నమస్కారముల్లా. ఇవాళ ఓ గమ్మతి ముచ్చట పట్టుకొచ్చిన. ఏందంటే ఓ పిల్లగాడు కలెక్టర్ కి డైరెక్ట్ నాకు ప్రభాస్ హెయిర్ స్టైల్ కావాలి చేపించుకుందామంటే మా టీచర్లు ఒప్పుకుంటలేరని లేఖలా కంప్లైంట్ రాసిండట. ఇగో గీ ముచ్చట ఓ పరర్స్కొర్రి. ఇగో గీ పంచాయతీంటే మీరు కూడా దడుచుకోపోతారు. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కలెక్టరేట్ అధికారులు గీ మధ్య ఓ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి వచ్చిన కంప్లైంట్ బాక్స్ తెరిస చూసి దెబ్బకు దడిల్లు మన్నరట. ఏడ చూసినా బాగా మంది పోరగాళ్ళైతే అన్నం మంచిగా లేదు, కూరలు మంచిగా లేవు, చదువు మంచిగా లేదు, ఇంకా ఏమన్నా మంచిగా లేవని మాత్రమే కంప్లైంట్ ఇస్తారు. కానీ గీ పిల్లగాడు మాత్రం వేరే. హీరో ప్రభాస్ లెక్క హెయిర్ స్టైల్ పెంచుకుందామంటే మా బల్ల టీచర్లు ఒప్పుకుంటలేరని కంప్లైంట్ ఇచ్చిండట. ఇగో ఈ పిల్లగాని బాధ గిట్లుంటే ఇక అమ్మాయిల బాధ ఇంకా వేరే. సినిమాల్లో ఒక్క ఛాన్స్ అన్నట్టు ఒక్కసారి కూడా మా జుట్టును హీరోయిన్ల లెక్క ఫ్రీగా వదలనిత్తలేరు, ఫ్యాషన్ గా తయారైదామంటే అస్సలు కానిత్తలేరని ఫిర్యాదు చేసిరట. మళ్ళా ఇగో ఈ పోరగాళ్ల దెబ్బకు అధికారుల దిమాకు ఆగమైందట. చూసినావు బుజ్జి? ఒరి నీ అవ్వ, ఈ చిత్రాన్ని ముచ్చడానుకో నా మరి నేను ఏమనుకోవాలి? ఇంకా పోరాన్ని కటింగ్ కొట్టి అయిపోతే కలెక్టర్కే లేఖ రాసిండు. గమ్మత్తున్నాడు పోరడోడు. కటింగ్ కొట్టేయకపోతే కాదు బుజ్జి, నాకు ప్రభాస్ హెయిర్ స్టైల్ ఖచ్చితంగా కావాలని లేఖల్ని రాసిండట డైరెక్ట్. ఇక గిట్లా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా ఉట్టిగా హీరోలను చూసుకుంటా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మరి ఎట్లా ఏమో. ఇక చూస్తందుకే మనం ఉంటే గంతేగాని ఎన్ని న్యూస్లు అవుతాయో ఇంకా పోను. ఆవు బుజ్జి, చూసి రారులా మళ్ళొక్క మంచి మంచి ముచ్చటతో మేము ముంగడికత్తాం. గంత వరకు చూసుకునే ఉండరు మన వంశీ ఛానల్. బాయ్. బాయ్.